వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ అనాలిసిస్‌కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. అది చూసినట్లయితే పాకిస్తాన్, ఇండియా మ్యాచ్‌తో లోకేష్‌కి ఏం పని? జగన్మోహన్ రెడ్డి లోకేష్‌ని డైరెక్ట్‌గా టార్గెట్ చేశారా? అని చెప్పి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం ఈ రోజున డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే బడ్జెట్‌కి సంబంధించి ఇటీవల ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అసెంబ్లీలో, ఆ బడ్జెట్ సెషన్స్‌లో స్టార్ట్ అయిన రోజున జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఏదైతే గవర్నర్ ప్రసంగ సమయంలో ప్రొటెస్ట్ చేస్తారో ఒక 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు. అంతేగాని ఇక అప్పటినుంచి కూడా తాను వెళ్ళట్లేదు అసెంబ్లీ సమావేశాలకి. తన ఎమ్మెల్యేలను కూడా వెళ్ళనివ్వట్లేదు. తాను వెళ్ళొచ్చాను కాబట్టి అసెంబ్లీ హౌస్‌లోకి వెళ్లి బయటకొచ్చాను కాబట్టి అటెండెన్స్ వేసుకున్నట్టే ఆయన ఫీల్ అవుతున్నట్టున్నారు. సో, అందుకే ఈ క్రమంలోనే అటు స్పీకర్ కూడా డిజిటల్ అటెండెన్స్‌ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. సో, ఇది పక్కన పెడితే ఈరోజు బడ్జెట్ మీద జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం పట్ల ఆ పార్టీలో కూడా కొంత గందరగోళం ఉండింది. అత్యంత కీలకమైన అంశం అది. రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక ప్రతిపక్ష నేతగా ముందు జగన్మోహన్ రెడ్డే దాని మీద స్పందించాల్సి ఉంటుంది. బడ్జెట్ ప్రవేశపెట్టి ఇప్పటికి 4 రోజులుగా వస్తోంది. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఆ అంశం మీద స్పందించలేదని విమర్శలు వెల్లువెత్తుతా ఉన్న క్రమంలో ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకొచ్చే ప్రయత్నం చేశారు. ఒక సుదీర్ఘంగా దాదాపు 4 గంటల సేపు ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ 4 గంటల ప్రెస్ మీట్‌లో జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా ఫిగర్స్ చెప్తా వచ్చారు. ఏదైతే గతంలో ప్రభుత్వం ఉన్న సమయంలో తానిచ్చిన సంక్షేమ పథకాలకు, అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలకు కంపారిజన్ చేస్తూ సో, అలా మేము ఎక్కువ ఇచ్చాం, వీళ్ళు తక్కువ ఇస్తా ఉన్నారని చెప్పేసి బడ్జెట్‌లో లెక్కలను కూడా తిట్టే ప్రయత్నం చేశారు. మసిపూసి మారేడుకాయ చేశారు, అప్పులు కుప్ప చేశారని చెప్పి యాజ్ యూజువల్‌గా కామెంట్ చేశారు. వాటన్నిటిని పక్కన పెడితే ఇందులో ఒకటి హైలైట్ అయిన అంశం ఏంటంటే, లోకేష్‌తో సహా, పవన్ కళ్యాణ్‌తో సహా చంద్రబాబు నాయుడు దాకా అందరూ కూడా గాల్లోనే తిరుగుతా ఉన్నారు. నిద్ర లేస్తే మాత్రం వాళ్ళు గాల్లోనే తిరుగుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అసలు ఈ మాట మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి అర్హత లేదు. ఎందుకు లేదు అంటే, తాడేపల్లి నుంచి తెనాలికి వెళ్ళాలన్నా గూడా అక్కడ బటనొక్కుడు కార్యక్రమం ఉంటే, తాడేపల్లి నుంచి తెనాలికి ఆయన క్యాన్‌వాయ్ హాఫ్ అన్ అవర్‌లో వెళ్ళగలరు. కానీ అలాంటి ఇష్యూలో గూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి తెనాలికి స్పెషల్ చాపర్‌లో వెళ్లారు ఆ రోజు. ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి చెప్పుకోవాలంటే. తను వెళ్తా ఉంటే కింద ట్రాఫిక్ ఆపేస్తారు. పైన హెలికాప్టర్ వెళ్తా ఉంటే కింద ట్రాఫిక్ ఆపేస్తారు. కింద ఫుట్‌పాత్ మీద ఉన్న చిన్న చిన్న వెండర్స్ మొత్తాన్ని వెళ్ళగొట్టేస్తారు ముందు రోజే. ఒకవేళ దారిలో వెళ్తా ఉంటే దారంతా పొడుగునా మొత్తం అటు ఇటు గ్రీన్ మ్యాట్లు కట్టుకొని వెళ్తారు. ఎక్కడ రాళ్ళు ఏమీ పడకుండా. అంతేకాదు ఈయన పైనెక్కడో వెళ్తుంటే కిందున్న చెట్లన్నీ కొట్టేస్తారు. ఎందుకంటే తన తండ్రిలాగే ఎక్కడ తనకు ప్రమాదం ఎదురవుతుందో అన్న భయం జగన్మోహన్ రెడ్డికి ఉండుండొచ్చు. సో, ఇలాంటివి చాలా జరిగాయి. తాడేపల్లి నుంచి తెనాలికెళ్ళిన దానికన్నా దారుణమైన ఇష్యూ కాదు. ఏదైతే ఈ లోకేష్ రాసిన పర్యటనలు గాని, పవన్ కళ్యాణ్ పర్యటనలు గాని, చంద్రబాబు నాయుడు పర్యటనలు గాని. ఏ పర్యటనకి వెళ్ళినా ఇంతే ఆయన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పర్టిక్యులర్‌గా అందరూ గాల్లో తిరుగుతున్నారని చెప్తూనే లోకేష్‌ని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారాయన. ముఖ్యమంత్రి కొడుకు లోకేష్ మాటకు ముందు హెలికాప్టర్‌లో తిరుగుతా ఉన్నారాయన. అన్నీ గూడా స్పెషల్ చాపర్‌లో తిరుగుతా ఉన్నారు. ప్రభుత్వం మీద భారం పడతా ఉందని చెప్పి మాట్లాడారు. అంతేకాదు లోకేష్ మొన్న శ్రీలంకలో టీ20 క్రికెట్ ఇండో పాక్ టీ20 క్రికెట్ చూడడానికి వెళ్ళడం జరిగింది. ఆ మ్యాచ్ చూసి వచ్చారాయన. మ్యాచ్ చూసొచ్చి ఎర్లీ అవర్స్‌లోనే విజయవాడ వచ్చారు. బిల్ గ్రేట్స్‌ని ఆహ్వానించడానికి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లారు. ఆ తర్వాత ఆయన పర్యటన అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళా ఢిల్లీ గూడా వెళ్తాం జరిగింది. కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా ఆయన భేటీ అయ్యారు. ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి హైలైట్ చేస్తూ అసలు ఇండో పాకిస్తాన్ మ్యాచ్‌తో లోకేష్‌కి ఏం పని? ఇండో పాకిస్తాన్ మ్యాచ్ లోకేష్ వెళ్ళే చూడాలా? ఇంట్లో కూర్చొని చూడొచ్చు గదా! ఈయనెవర్రా స్వామి ఇండో పాకిస్తాన్ మ్యాచ్‌కెళ్ళి ఫ్లైట్ ఏసుకొని ఎళ్లి మరి చూడటానికని చాలా ఎటకారంగా మాట్లాడారు. అంతేగాదు నేను గూడా ఇంట్లో కూర్చొనే చూసాను ఇండో పాకిస్తాన్ మ్యాచ్ అని చెప్పి ఇంకో సెటైర్స్ కూడా వేయడం జరిగింది. ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డిని అడగాలనుకుంటుంది ఏంటంటే, ఆల్రెడీ క్లారిటీగా ఈ ఇష్యూ మీద లోకేష్ పూర్తి స్థాయిలో స్పష్టతనిచ్చారు. ఎందుకంటే, ఈ కామెంట్స్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మీడియాలో హైలైట్ అయిన తర్వాత, లోకేష్ ప్రభుత్వ సొమ్ముతో జల్సాలు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడిన తర్వాత, ఆ మీడియాలో వచ్చిన తర్వాత, దాన్ని ఖండిస్తూ ఆ వీడియోని కూడా లోకేష్ పోస్ట్ చేస్తూ, చాలా సెటరిక్‌గా ఒక పుష్ప డైలాగ్‌తో ఆయనకి సమాధానం చెప్పడం జరిగింది. ఏదైతే ఫ్లైట్ టికెటు నాదే, మ్యాచ్ టికెట్ నాదే, నీ దుడ్డుతో ఏమైనా నేను వెళ్ళానా? నీ దుడ్డేమైనా నాకు రాసిచ్చావా? అని చెప్పేసి కూడా లోకేష్ సెటైర్ వేయడం జరిగింది. కొంతమందయితే లోకేష్ పర్యటనకు సంబంధించి ఫ్లైట్ టికెట్స్‌ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా ఉన్నారు. ఆయన వ్యక్తిగతంగా నాకు మ్యాచ్ అంటే ఇష్టం. నేను వ్యక్తిగతంగా వెళ్ళే ప్రయత్నం చేస్తానని గతంలో కూడా చెప్పారు. మహిళల క్రికెట్ టీమ్ గెలిచిన సమయంలో కూడా ఆయన ఆ మ్యాచ్‌లోనే ఉన్నారు తన ఫ్యామిలీతో కలిసి. అంటే లోకేష్ మంత్రిగా ఉంటే ఆయనకి వ్యక్తిగత ఇష్టాలుండవు. జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే. జగన్మోహన్ రెడ్డి అయితే తన కూతురుని చూసుకోవడానికి లండన్ వెళ్ళిపోవచ్చు. అది కూడా ప్రభుత్వ ఖర్చుతోనే అప్పట్లో. అంతేకాదు మొన్న వెళ్లారాయన లండన్ వెళ్లారు తన కూతుర్లుంటే చూసుకోవడానికి. అక్కడ సీబీఐ కోర్ట్‌లో ఆయన అన్ని డీటెయిల్స్ వ్యక్తిగత పర్యటన వివరాలతో పాటు మిగతా వివరాలు ఇవ్వమని చెప్తే తప్పు ఫోన్ నంబర్ ఇచ్చారు. రాంగ్ నంబర్ ఇచ్చారక్కడ. సో, తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత సీబీఐ దాన్ని కనిపెట్టి దాన్ని మళ్ళా కంప్లెయింట్ ఫైల్ చేస్తే అప్పుడు కోర్ట్ ఆయన్ని అటెండ్ కావాలని చెప్పి కూడా ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. అలా ఏమి వెళ్ళలేదు కదా! లోకేష్ అధికారికంగానే చెప్తా ఉన్నారు. అవును వెళ్ళాను.
నేనే ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నాను, నేనే నా డబ్బులు పెట్టే మ్యాచ్ టికెట్ కొనుక్కున్నాను, నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పి లోకేష్ క్లియర్ గా ఆధారాలతో సహా వాళ్ళ ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా దీన్ని ప్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేసింది, దాన్ని ఖండించే ప్రయత్నం చేసింది. అయినా సరే దీన్ని జనంలోకి రాంగ్ పోర్ట్రేట్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, రాంగ్ గా పోర్ట్రేట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఒకవైపు గోబెల్స్ ప్రచారం అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి జగన్మోహన్ రెడ్డికి దీని గురించి మాట్లాడే నైతికత లేదు. జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడ నుంచి అసలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన, ఆయనకు పర్సనల్ సెక్యూరిటీతో పాటు ప్రభుత్వ సెక్యూరిటీ కూడా ఉంది. చక్కగా ఆయన క్యాన్వాయ్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి గన్నవరం వెళ్ళడానికో, ఏది విజయవాడ నుంచి గన్నవరం వెళ్ళడానికో, లేకపోతే హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్ళడానికో, గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్ళడానికో, లేకపోతే తన బటనొక్కుడు కార్యక్రమానికి ఏ జిల్లాలో ఆ కార్యక్రమం పెట్టినా అక్కడికి వెళ్ళడానికి మాక్సిమం ఆయన క్యాన్వాయ్లో 1.5 hours 2 hours లో వెళ్ళిపోవచ్చు, ముఖ్యమంత్రి స్థాయి క్యాన్వాయ్లో. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా అట్లా క్యాన్వాయ్లో వెళ్ళాల. ఎప్పుడు కూడా ఆయన ఫ్లైట్నే ఉపయోగించేవాళ్ళు. ఎన్నో చెట్లను సమూలంగా నరికేసే ప్రయత్నం జరిగింది వాళ్ళ అనుచరులు అంతా కూడా. జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంటే అధికారులు ఉరుకులు పరుగులు పెట్టేవాళ్ళు. మొత్తం కింద ట్రాఫిక్ అసలు పైన హెలికాప్టర్ వెళ్తా ఉంటే కింద ట్రాఫిక్ ఆపేసేది. ఇంత అరాచకం మనం ఎక్కడ చూడలేదు గత 5 ఏళ్లలో జరిగిన అరాచకాలు. సో ఇంత చేశారు జగన్మోహన్ రెడ్డి. వీటన్నిటికీ సాక్షిభూతం ఆయన ప్రభుత్వం. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు లొకేషన్ టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే లోకేష్ కి వ్యక్తిగత ఇష్టాలు ఏమీ ఉండవు. ఆయన ఫుల్ టైం అరౌండ్ ద క్లాక్ 24/7 పనిచేస్తానే ఉండాలి. జగన్మోహన్ రెడ్డికి ఆయన సరౌండింగ్స్ లోనే ఆయన కనిపిస్తా ఉండాలా ఉంది. ఇక రేపు ఉదయం లోకేష్ తన ఫ్యామిలీతో ఎక్కడికన్నా వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంతే టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు, ఆయన ప్రభుత్వ ఖర్చుతో వెళ్ళిన పర్యటనల్ని కావాలంటే నేను కూడా ప్రొడ్యూస్ చేయగలను మీడియా ముందు మాట్లాడే క్రమంలో వీడియోని. సో ఇప్పుడు ఇవాళ వాళ్ళు తిన్న సమోసాలు, టీ ఖర్చులు అన్ని బయట తీసుకొస్తుంటే కొన్ని కోట్లలో ఉన్నాయి అవన్నీ కూడా. ఆన్ రికార్డ్ రాసిన ఉన్నాయి, దానిలో బిల్స్ కూడా పే చేసిన ఉన్నాయి ప్రభుత్వం వైపు నుంచి. మరి వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి కదా. జల్సాలు చేస్తా లోకేష్ తిరుగుతూ ఉన్నారు, జల్సాలు చేస్తా లోకేష్ తిరుగుతూ ఉన్నారంటే, జల్సాలు చేస్తా తిరిగితే గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రానికి వచ్చిందా? చేస్తా తిరిగితే నువ్వు వెళ్ళగొట్టిన పరిశ్రమలన్నీ రాష్ట్రానికి వస్తున్నాయా? జల్సాలు చేస్తూ లోకేష్ తిరుగుతూ ఉంటేనే ఈ రోజున కాగ్నిజెంట్ దగ్గర నుంచి సత్వ లాంటివన్నీ వైజాగ్ వస్తూ ఉన్నాయా? అసలు జగన్మోహన్ రెడ్డికి ఎవరు స్క్రిప్ట్ రాసిస్తున్నారో కానీ వాళ్ళకి దండం పెట్టాలి. ఇలాంటి టాపిక్స్ మాట్లాడకుండా నిజంగా ఇష్యూస్ ఉంటాయి బడ్జెట్లో, మీరు వాటిని ప్రోగ్రెసివ్గా హైలైట్ చేయాల్సిన అంశాలంటే వాటిని హైలైట్ చేస్తే జనానికి అర్థమయ్యే విధంగా సింపుల్గా వాటిని చెప్పే ప్రయత్నం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంత సబ్జెక్ట్ ఉందా అనుకుంటా. మీరు ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి మీ డొల్లతనాన్ని బయట పెట్టుకుంటానే ఉన్నారు. సో ఈరోజు అంతా గాల్లోనే తిరుగుతున్నారు అంటే గాల్లో తిరగడం గురించి మీరు మాట్లాడే రైట్ మీకు లేదు. అదేవిధంగా సొంత ఖర్చులు పెట్టుకొని వెళ్తా అంటే జల్సాలు చేస్తున్నారనే మాట్లాడే రైట్ అసలు మీకు లేనే లేదు. దీన్ని ఎంతవరకు ఇలాంటి కమెంట్స్ తగ్గించుకుంటే అంత వైఎస్ఆర్సీపీకి మంచి జరుగుతుంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.